ఎక్కడుంటావు? ఏమో అంత గుర్తులేదు నాకు. ఏం అడిగినా ఏం చెప్తలేవు. ఏ నుంచి వచ్చినావు అసలు నువ్వు? నేనా? అసలు నిన్ను ఎవరు పంపించారు ఇక్కడికి? నాకేం తెలియదు, నన్ను ఏది అడుగుకు. అరే ఒకసారి ఇట్రా రా బై, ఇట్రా. ఎవరు రేడు? ఏమో నాకేం తెలిసి. అడిగినా? అడిగిన దానికల్లా నాకేం తెలియదు అంటుండు. ఓయ్ హలో, కలుపుతలేడు. ఏమో నాకేం తెలుసు. ఓయ్ నీ పేరేంటి? ఏం మాట్లాడతలేడేంట్రా? చెప్తావా చెప్పవా? ఇది చెప్పాలే లేడురా, ఒక పని చెప్తా చెయ్యి. ఏం చేద్దాంరా? అన్నా అర్థమైందా? సరే పని కానీ ఫస్ట్. నేను వెళ్తున్నా మరి. వెళ్ళు. సరే. ఎవరా నువ్వు? చెప్తావా చెప్పవా? నాకు తెలియదురా బాబు. చెప్పరా, నువ్వు ఇలా అయితే చెప్పవు. నడు నట్రా నువ్వు. అలాగే అది రాబో కాలేదుగా. వదిలిపెట్టరా పోయి. నువ్వు ఆగరా. చెప్పరా అంటే చెప్పట్లేదు కదా నువ్వు ఎవడో అంటే. చెప్తావా లేదా? చెప్పరా. కొట్టాలి. చెప్పరా. రైడు ఎంత కొన్నా కానీ చెప్పట్లేదు రైడు. చెప్పరా. చెప్పు. ఏయ్ చెప్పు, ఎవరు నువ్వు? చెప్తా. చెప్పు. నిజం చెప్తా. చెప్పు మరి. ఏం తెలియదు కానీ రాత్రి 11 గంటల నుంచి నాకేం గుర్తులేదు. రాత్రి 11 గంటలకా? చెప్పరా. నైట్ 11 గంటలు ఏంటి? నైట్ 11 గంటల నుంచి నాకేం గుర్తులేదు.
రేపు చూస్తారా నీ సంగతి. అరే అడు రాత్రి 11 గంటల నుంచి ఏమో అంటుండ్రా మరి. రాత్రి 11 గంటలకా? ఏం రాత్రి చేసావు? 11 గంటల కంటే నేను వాటర్ తాగడానికి లేచారా? మేబీ ప్లేట్లో కాలు పెట్టిందేమో. కాలు పెట్టావా? అవునరా, అదే నా వల్ల ఇంకొకటి వచ్చాడేమో నా డౌట్. రే ఏం చేసావు అర్థమవుతుందా? నీ వల్ల ఇప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా. ప్లేట్ కావాలరా ఇప్పుడు మనకు. ఫస్ట్ ప్లేట్లు ఏం నువ్వు తీసావా? నిజం చెప్పు. నేను తీయలేదురా. అరే పద లింకుదాం అక్కడనే. రే ఒకసారి చూడు. రే ప్లేట్ వెతకమంటే చైన్ వెతకవేంట్రా? ఇది ఎవరితో గుర్తుపట్టావా? అరే ఇది శ్రీకాంత్ గాంధిరా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాడే తీసున్నాడు. ఫోన్ చేయరా ఫస్ట్. ఫోన్ చేయని ఇటుకి రమ్మని ఫస్ట్. చేస్తున్నా. హలో, అరే ఏడున్నావు శ్రీకాంత్? తొందరగా మా ఇంటికి రాజా. సరేదా. అది వస్తుండు, జాగ్రత్తగా అడుగు సరేనా? అరే ఏమైందిరా, మొత్తం బిజీ అయిపోయారు ఈ మధ్య. అయినా కానీ చేదిరా. ఏమైందిరా చేతి తీసేస్తున్నావు? ప్లేట్ ఎదురా. ఏ ప్లేట్ రా? తెలియనట్టు యాక్టింగ్ చేయకరా. నాకు ఏ ప్లేట్ తెలియదురా. తెలియదా? తెలియదు. ఏ ప్లేట్? నాకు ఏ ప్లేట్ తెలియదు. మరి ఇదేందిరా? అరే అది నా చైన్ రా. ఇప్పుడు నిజం చెప్పు. నేనే చేసిన. ఇప్పుడు ఏంది ఈ ప్లేట్ నేనే చేసిన. మీరు ఏమన్నారా ముందు? ఏదైనా సరే ముగ్గురం షేర్ చేసుకోలే ఏ మాట అయినా, కానీ మీరేంద్ర ఇట్లా చేసిర్రు? అరే అనుకోకుండా జరిగిపోయిందిరా, ఏమనుకోకు. అరే నువ్వు ఆ రోజు ఎత్తుకోవడం వల్ల ఈరోజు ఎంత తప్పైందో చూడు ఒకసారి. లోపలికి వెళ్ళి చూడు. నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళి చూడు. ఏదైనా ముగ్గురం షేర్ చేసుకుందామంటారు, మర్రా ఒక్క మాట కూడా చెప్పరు. ఏముందిరా లోపల? ఏమైతుంది ఓటు అచ్చం మీ లెక్కనే ఉండు. సేమ్ మీలానే ఉండరా. డూప్లికేట్ ఓడి ఇలా ఒరిజినల్ ఓడు. చూసా నువ్వు చేసిన తప్పు వల్ల ఏం జరిగిందో. నేను రా ఒరిజినల్. వీడు ఉన్నాడా? చచ్చిపోయిండా అసలు? చూద్దాం ఒకసారి వీడిని. లేవురా. లేవు. కొన్ని వాటర్ తీసుకురా. వాటరా తీసుకొస్తావు? రేయ్ ఇదిగో వాటర్ తాగు. నన్ను ఎందుకురా ఎంతగానో కొట్టాడు? అడిగినప్పుడు చెప్పాలి కదరా మరి. నేను ఎవరో నాకే తెలియదు, నీకేం చెప్పాలరా? సర్లే, నువ్వెవరో మాకు తెలిసిపోయింది కానీ ఏమైనా తింటావా మరి?
నేనేం తినా. తినవా? మరి మాతో బయటకు వస్తావా? అవును, అరిగాడు వీడు సేమ్ ఉంటాడు కదా, ఎట్లా మరి? బయటకు తీసుకెళ్తే ప్రాబ్లం అవుతుందేమో. బయటకు తీసుకెళ్తే ఇలా ఇక్కడనే ఉంచాలి కానీ. అసలు వీడు ఆ గిన్నె దొరికినప్పటి నుంచి నన్ను పట్టించుకుంటూనే లేదు. మనీ కూడా ఇవ్వట్లే. కావాల్సినవన్నీ కోరుకొని వాడే తీసుకుంటున్నాడు. నాకు ఏది కూడా సరిగ్గా ఇవ్వట్లే. ఈ గిన్నె మీరు కోరుకున్నది అన్ని ఇస్తుందన్నమాట నిజమే. కానీ దీంట్లో మీరు కోరుకున్న ప్రతిసారి మీ జీవితకాల ఆయుష్ తగ్గుతుంది. అంటే మీ ప్రాణానికి ప్రమాదం. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ గిన్నె మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఏమైనా జరగవచ్చు. జీవితకాల ఆయుష్ తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఆ ప్లేటే నా సొంతం అయితే? ఆ ప్లేట్ కూడా నా సొంతం అయిపోతే ధనవంతుని అయిపోవచ్చు నేను. కానీ ఎలా? అరిగాడు ఉండగా ఆ ప్లేటు నా సొంతం అవ్వడం అసాధ్యం. ఒకవేళ అరిగాడిని చంపేస్తే?
ఇక ఆ ప్లేటు నా సొంతమే. ఈ గిన్నె మీరు కోరుకున్నది అన్ని ఇస్తుందన్నమాట నిజమే, కానీ దీంట్లో మీరు కోరుకున్న ప్రతిసారి మీ జీవితకాల ఆయుష్ తగ్గుతుంది, అంటే మీ ప్రాణానికి ప్రమాదం. కానీ ఎలా? అరిగాడు ఉండగా ఆ ప్లేటు నా సొంతం అవ్వడం అసాధ్యం. ఈ గిన్నె మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఏమైనా జరగవచ్చు. ఒకవేళ అరిగాన్నే చంపేస్తే అన్నీ బాగానే ఉన్నాయి కదా. అరే ఏమైందిరా? నేను ముందే చెప్పాను వీడు ఎప్పుడు ఎలాంటి కళలు కంటాడో వీనికే అర్థం కాదు. ఏమైందిరా? కళ వచ్చిందిరా. కళలు ఎప్పుడు మనతో పోయేముంది. ఏమైంది? కళలు ఏమైంది నీకు? అరే అరుణ్ నన్ను చంపేసిండ్రా ఇక్కడ చేసిండు. ఏం కళలు కంటావురా? నువ్వు కళల్ని చంపి నేను బయట చంపలేదు. అరే మామూలు ఏం కలరా బాబు, ఇది కలనరా. అయ్యా నేనేదో జరిగిపోయింది. అవన్నీ ఏం యాద పెట్టుకోకు. కళలు కన్నాం అనుకో కష్టం. నన్ను ఫ్రెష్ గా కాలేజీ పోవాలి. అరే మళ్ళీ కాలేజీకి పోదామా? అరే 7:30 అవుతుందా? కాలేజ్ టైం అయింది. ఈరోజు ఎగ్జామ్ ఉంది నాడు. అవునరా ఈరోజు
చదువుకున్నావా? ఏడా చదువు లేదు ఏం లేదు. నేను కూడా ఏం చదువుకోలే, ఇప్పుడు కళ వచ్చింది రాసేస్తుంది ఎగ్జామ్ లో.